వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ఎలక్షన్లో ఏపీ రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయా? అధికార వైసీపీ, టీడీపీ, వైసీపీల మధ్య మాటల తూటాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాష్ట్రంలో రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కాయా? అధికార వైసీపీ అవినీతి చేస్తోందంటూ ఇప్పటి వరకు ఆరోపణలు గుప్పిస్తున్న విపక్షాలు ఇప్పుడు కేంద్ర సంస్థల విచారణ కోరుతూ లేఖలు రాయడం అగ్నికి ఆజ్యం పోస్తోందా? పేదల ఇళ్ల స్థలాల పంపిణీలో భారీ అవినీతి జరిగిందని జనసేనాని ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాయడం కాకపుట్టిస్తోందా? జనసేనను వైసీపీ టార్గెట్ చేయగా మేము సైతం అంటూ బీజేపీకి ఈ పోరులోకి రావడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జగన్ ప్రభుత్వ అవినీతిపై కేంద్రం స్పందిస్తుందా? పవన్ లేఖపై కేంద్రం పెద్దలు స్పందించే తీరుపైనే రాష్ట్రంలో పొత్తులు ఆధారపడి ఉన్నాయా? ఏపీ రాజకీయాలలో అసలేం జరుగుతోంది? జగన్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రానికి లేఖ రాయడం, అది ఏకంగా ప్రధాని మోదీకే రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల వేళ రాజకీయ వేడిని మరింతగా పెంచింది. ఏపీలో పేదల ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగినట్లు పవన్ కేంద్రానికి లేఖ రాశారు. సిబిఐ, ఈడీ విచారణ జరగాలని కోరారు. కేంద్ర పెద్దలు దీనిపై స్పందించకున్నా, స్పందిస్తారో లేదో తెలియకున్నా పవన్ లేఖపై రాజకీయ రాద్ధాంతం మాత్రం నడుస్తోంది. అవినీతి జరిగిందని విపక్షం, దమ్ముంటే నిరూపించాలని అధికార పక్షం సై అంటే సై అంటున్నాయి. జగన్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించాలి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రానికి లేఖ రాయడం, అది ఏకంగా ప్రధాని మోదీకే రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల వేళ రాజకీయ వేడిని మరింతగా పెంచింది. ఏపీలో పేదల ఇళ్ల సేకరణ, ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగినట్లు పవన్ కేంద్రానికి లేఖ రాశారు. సిబిఐ, ఈడీ విచారణ జరగాలి అని కోరారు. కేంద్ర పెద్దలు దీనిపై స్పందించకున్నా, స్పందిస్తారో లేదో తెలియకున్నా పవన్ లేఖపై రాజకీయ రాద్ధాంతం మాత్రం నడుస్తుంది. అవినీతి జరిగిందని విపక్షం, దమ్ముంటే నిరూపించాలి అని అధికార పక్షం సై అంటే సై అంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది నెలల్లో జరగనుండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. నువ్వా నేనా అంటూ ఆరోపణలు, ప్రత్యారోపణలతో అన్ని పార్టీలు అగ్గిరగులుస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన కూటమిగా అధికార వైసీపీపై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనాని రాసిన లేఖ రాజకీయంగా దుమారాన్ని రేపింది. జగనన్న ఇళ్ల నిర్మాణం అంటూ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భారీ అవినీతి జరిగిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి లేఖ రాయడం ఏపీలో సంచలనంగా మారింది. లేని అవినీతిని ఉన్నదన్నట్లు లేఖ ఎలా రాస్తారు అంటూ వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. సిబిఐ రాష్ట్రంలోకి రావడానికి వీళ్ళదని తాళాలేశాడు. అలాంటి సిబిఐ మీద నీకు ప్రేమ కలిగింది. ఆయన అనలేడు సిబిఐ అంటే, ఎందుకంటే ఆయన అనలేడు కాబట్టి నీ చేత అనిపిస్తున్నాడు. రావణాసుడికి 10 తలకాయలు ఉన్నట్టు చంద్రబాబుకు నువ్వు ఒక తలకాయ, ఈ తలకాయ మాట్లాడుతున్నాడు. సిబిఐ ఎంక్వైరీ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎంక్వైరీ చేయాలి, అవినీతి జరిగింది. సిబిఐ ఏంటి నాకు అర్థం కాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ అది. సెంట్రల్ గవర్నమెంట్ వారు వేస్తే వేస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ పంపించినటువంటి సిబిఐ రాష్ట్ర సరిహద్దుల్లోకి రావడానికి వీలు లేదని గగ్గోలు పెట్టి తాళాలు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు ఉంటే ఆ పార్టీతో నువ్వు జత కట్టి ఇవాళ ఈ పిచ్చి మాటలు మాట్లాడే పరిస్థితికి నువ్వు ఎందుకు దిగజారిపోయావో ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు అపోజిషన్లో ఉన్నట్టుగా నటించావు కదా. చివరిలో ఏ రోజైనా ఒక లెటర్ రాసావంటాయా ఇంత అవినీతి జరుగుతుందని మైకులో చెప్పడం తప్ప? చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడని చెప్పావు, లోకేష్ బాబు అవినీతి చేశాడని చెప్పావు, మంత్రివర్గ సభ్యులు అవినీతి చేశారని కేకలేశావు. ఆ రోజు కూడా విమర్శించావు, మర్చిపోయావు నువ్వు కలిసిన తర్వాత. ఆ రోజున ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశావా? రాయు. ఎందుకంటే ప్యాకేజ్ సిస్టమ్. ఆయన ప్యాకేజ్ ఇస్తాడు, నువ్వు మాట్లాడతావు. ఇవాళ కూడా నువ్వు ఆయన ప్యాకేజ్ ఇస్తేనో, ఆయన ఏదో ఇస్తేనో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని లెటర్ రాసేటట్టి స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాల్లో జరిగిన అత్యంత భారీ అవినీతిపై దృష్టి సారించి
వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. పేదలకు సొంతిల్లు పేరుతో కేవలం స్థలాలను సేకరించడం కోసం వైసీపీ ప్రభుత్వం 35,141 కోట్ల నిధుల్ని వెచ్చించిందని, ఇందుకు సంబంధించి ఖర్చు చేసిన నిధుల్లో గోల్మాల్ జరిగిందన్నారు. భారీ నిధులు పక్కదారి పట్టాయని, పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం 1,75,421 కోట్లయితే ప్రభుత్వం మాత్రం 91,503 కోట్లుగా చెబుతుంది అన్నారు. ఈ అంశంలో అనేక సందేహాలున్నాయని పవన్ ప్రధానికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఇల్లు పథకం పేరుతో 30 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పిందని గుర్తు చేశారు. కానీ 29,51,858 మంది మహిళల పేరుతో స్థలాలను ఇవ్వాలి అని నిర్ణయించారని, అయితే వాస్తవంలో 21,87,985 మందికే పట్టాలకు లబ్ధిదారులను గుర్తించారన్నారు. మొదట చెప్పినట్లుగా 30 లక్షల గృహాలను నిర్మించకుండా కేవలం 17,005 జగనన్న లేఅవుటుల్లో కేవలం 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారన్నారు. ఈ మొత్తం పథకంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించిందన్నారు. పథకం పేరుతో వైఎస్సార్సీపీ నేతలు భారీగా లాభపడ్డారని పవన్ లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పేదలందరికీ ఇల్లు పథకంలో కేంద్ర ప్రభుత్వ గృహ స్కీంలను కలిపివేసింది. పీఎంఏవై, బీజేఎం, ఎంజీఎన్ఆర్, ఈజీపీ, ఎస్బీఎం తదితర కేంద్ర పథకాలు నిధుల్ని ఇష్టానుసారంగా కలిపేసి ఆ నిధుల్ని ఏపీ అక్టోబర్ నాటికి 91,000 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు జరుగుతూ ఉంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇళ్ల పథకం తమదే అని చెప్పుకుంటుంది అన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా 30 లక్షల ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చిందని, ఇందులో భాగంగా రూరల్లో సెంటు, అర్బన్ ప్రాంతాల్లో సెంటున్నర చొప్పున 29,51,000 మంది లబ్ధిదారులకు వీటిని ఇవ్వాల్సి ఉందన్నారు. వీటిలో 21,87,000 మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, ఇందుకోసం 28,445 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇళ్ల స్థలాలుగా మార్చారని, మరో 25,374 ఎకరాల్ని ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించారన్నారు. ఈ గణాంకాల్లో ఎక్కడా పొంతం లేదన్నారు. ఇలా లెక్కలతో సహా ప్రధానికి లేఖ రాసి వాటన్నిటిపై సీబీఐ విచారణ కోరిన జనసేనాని రాజకీయ ప్రకంపనలే సృష్టించారు. ప్రధానికి పవన్ రాసిన లేఖ రాజకీయ దుమారం రేపుతుండగా జనసేనకు వైసీపీ మంత్రులు సవాల్ విసురుతున్నారు. గృహ నిర్మాణ పథకంలో పైసా అవినీతి లేదని వాస్తవాలను జనసేనాని నిరూపించాలని గాలి లెక్కలతో సీబీఐ విచారణ కోరితే ఎలా అంటూ నిలదీస్తోంది. తెలుగుదేశం హయాంలో జరిగిన అవినీతి దత్తపుత్రుడికి కనిపించలేదా అంటూ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. వైసీపీ మంత్రుల సవాలును స్వీకరిస్తామంటూ జనసేన నేతలు ప్రతి సవాల్ విసరడంతో ఈ వివాదం ఎటు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ మొదలైంది. ఏపీలో పేదల ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగినట్లు ప్రధాని మోదీకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లేఖ రాయటంపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఆ లేఖలో సీబీఐతో పాటు ఈడీ ఎంక్వైరీ చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. అసలు జనసేన అధ్యక్షుడు ఏ ఆధారాలతో లేఖ రాశారని జోగి రమేష్ ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల సేకరణ, గృహ నిర్మాణాలపై వివరాలను మంత్రి వెల్లడించారు. పవన్ రాసిన 13 అంశాలపై జోగి పూర్తి వివరాలతో సమాధానమిచ్చారు. ఎక్కడా ₹1 అవినీతి జరగలేదన్నారు. పవన్ లేవనెత్తిన ప్రతి అంశంపై తాము చర్చకు సిద్ధమేనన్నారు. పేదల ఇళ్లపై కాదు, దమ్ముంటే చంద్రబాబు అవినీతిపై పవన్ ప్రధానికి లేఖ రాయాలని సవాల్ విసిరారు. నీ మార్కు ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గ్రామం ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు ఇది చేశాడు అని చెప్పానండి. దిక్కుమాలిన వాడు కాబట్టే నిన్ను 23 సీట్లకి పరిమితం చేశారు. ఈరోజు ఎంత కడుపు మంట ఎందుకురా బాబు మీకు? శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంటే బ్రహ్మాండంగా అక్క చెల్లెమ్మలు సంతోషంగా పిల్లా పాపలతో పాలు పొంగించుకొని బ్రహ్మాండంగా ఇంట్లోకి వెళ్ళి జయహో జగనన్న అని చెప్పేసి వాళ్ళు నినదిస్తూ ఉంటే కడుపు మంట, కడుపు ఉబ్బరం. మా బీసీలు అంటే మీకెందుకు కడుపు మంట? మా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు
అగ్రవర్ణ నిరుపేదల మీద మీరెందుకు రా బాబు విషం చిమ్ముతారు? ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ లోకేష్ ఎప్పటి నుంచో కలలుగా మిగిలిపోయిన 30.65 లక్షల మంది పేదింటి అక్క చెల్లెమ్మల సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారు. అక్క చెల్లెమ్మలకు పట్టాలు ఇవ్వడంతో పాటు ఇప్పటికే వారిలో 21.75 లక్షల మందికి గృహ నిర్మాణం చేపట్టారు. కొన్ని లక్షల అక్క చెల్లెమ్మలు గృహప్రవేశాలు చేసుకుని జయహో జగనన్న అని నిర్దిస్తున్నారు. మరి ఇందులో స్కామ్ జరుగుతోందా? ఇంటి నిర్మాణానికి చేతికి డబ్బులు ఇవ్వట్లేదు, ప్రతి ఒక్కటి ఆన్లైన్ పేమెంటే జరుగుతోంది. బుర్ర లేకుండా స్కామ్ అని పవన్ కళ్యాణ్ అనటం ఏమిటి? ఎక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా పేదల గృహాల మీద స్కామ్ అని లేఖ రాయటమా అంటూ మంత్రి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కు ఇల్లుందా? ఆధార్ కార్డుందా? డోర్ నెంబర్ ఉందా? కనీసం ఓటైనా ఉందా? ఎంత దుర్మార్గులు మీరు! పచ్చి దుర్మార్గుడైన చంద్రబాబు తాబేదారు పవన్ కళ్యాణ్ ఏ గడ్డైనా కరవటానికి సిద్ధపడతారు. 75 ఏళ్ల దేశ చరిత్రలో ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం 4 ఏళ్ల 8 నెలల్లో ఇంత అభివృద్ధి జరుగుతోంది. ఇంతటి అభివృద్ధి పవన్ కు కనిపించడం లేదా అంటూ మంత్రి జోగి ఘాటుగానే స్పందించారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసే పోటీ చేశారు. ఇళ్ల స్థలం లేని అక్క చెల్లెమ్మలకు 3 సెంట్ల స్థలం ఇస్తామని ఆనాడు హామీ ఇచ్చారు. మరి ఆ హామీలు నెరవేర్చారా? దానిపై ఏనాడైనా చంద్రబాబును పవన్ కళ్యాణ్ ప్రశ్నించారా? రైతు రుణమాఫీ అంటూ రైతుల్ని చంద్రబాబు నట్టేట ముంచారు. ఆ పాపంలో భాగస్వామిగా ఉన్న పవన్ ఏనాడైనా ప్రశ్నించారా? డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశామని ఎందుకు చేయలేదని చంద్రబాబును ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు. దానిపైన చంద్రబాబును ఏనాడైనా పవన్ కళ్యాణ్ నిలదీశారా? 14 ఏళ్ల పాటు సీఎంగా చేసిన చంద్రబాబు ఇళ్ల స్థలాలు ఇవ్వలేని దద్దమ్మ. కానీ ఈనాడు సీఎం జగన్ ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాకుండా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇంత మంచి పని చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ సెల్యూట్ చేయకుండా స్కామ్ జరుగుతోందంటూ లేఖలు రాయటం ఏమిటి అంటూ నిలదీశారు. అది టోటల్గా 106 ఎకరాలండి సెంట్రల్ లేఅవుట్. అందులో 92 ఎకరాలు మనం ఎక్విజిషన్ ద్వారా 32 లక్షలు పెర్ ఏకర్ చొప్పున కొనుగోలు చేయడం జరిగింది. మిగిలిన 14 ఎకరాలు కూడా గవర్నమెంట్ ఫారం బొక్కుతుంది. సో దట్ మొత్తం 106 ఎకరాలు మనం ఈ పర్పస్ తీసుకున్నాం. ఇదేంటంటే కరప మండలంలో మొత్తం ఇక్కడ సెంట్రల్ లేఅవుట్లో 4,972 మందికి మనం ఇవ్వటం జరిగింది సార్. ఈ 4,972 మంది బెనిఫిషరీస్ కూడా కరపకి సుమారుగా 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లోనే సుమారుగా 15 గ్రామాలు కూడా అందరినీ కూడా మండల హెడ్ క్వార్టర్స్లోకి తీసుకొచ్చి సెంట్రల్ పాయింట్లో తీసుకురావడం, సెంట్రల్ లేఅవుట్ అనే దాంట్లో మనం అకామిడేట్ చేయడం జరిగింది సార్. 3వ నెంబర్ లేఅవుట్లో యాక్చువల్గా 55 ఎకరాల స్థలం అది. అందులో 7 ఎకరాల 20 సెంట్లు కొంచెం లో లయింగ్ ఉన్నది, దాన్ని లెవెలింగ్ చేయాలి. అది రీసెంట్గా మన శాసనసభ్యుల వారు దాన్ని శాంక్షన్ కూడా తీసుకొచ్చినట్టుగా తెలిసింది. ఇకపోతే దీన్ని చేర్చి 5వ నెంబర్ లేఅవుట్ ఉంది. అక్కడ సుమారుగా 18 ఎకరాలు లోతట్టు ప్రాంతం ఉంది. అది కూడా లెవెలింగ్ అవ్వలేదు. అప్పట్లో వర్షాలు రావడం వల్ల చేయలేదు. తర్వాత సబ్సిక్వెంట్గా లెవెలింగ్ జరగలేదు. అయితే పవన్ కళ్యాణ్ కేంద్రానికి లేఖ రాయడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని జనసేన నేతలు విమర్శించారు. అందుకే నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని జనసేన నేత పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. వైసీపీ దోపిడీకి కొత్త పాలసీనే ఈ ఇళ్ల నిర్మాణమన్నారు. సెంటు భూమి కింద ఇళ్లు నిర్మించే పథకం పేరుతో 35,000 కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని జగన్ జోగ్ రమేష్ కు సవాల్ విసిరారు. 30 లక్షల ఇళ్లు కట్టిస్తామని చెబుతున్న జగన్ సర్కార్ జగనన్న లేఅవుట్లలో కేవలం 17,000 ఇళ్లు మాత్రమే నిర్మించిందన్నారు. మిగతా చోట్ల 12 లక్షల ఇళ్లు కట్టిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో 1,000 కోట్ల ప్రజాధనం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏమార్చి వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న పథకాల వల్ల ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయిందో తేల్చేందుకు కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని కోరారని జనసేన నేతలు చెబుతున్నారు. తప్పు జరగకపోతే వారెందుకు ఉలిక్కుపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఖజానా నుండి డబ్బును స్వాహా చేయడం చాలా ఎక్కువగా ఉంది.
ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చేత దర్యాప్తు చేయమని కోరిన విషయాన్ని అందరూ గుర్తించాలంటున్నారు జనసేన నేతలు. భూముల ధరలను కృత్రిమంగా పెంచారని, అయితే భూ యజమానులకు స్వల్ప మొత్తాలను చెల్లించారని జనసేన ఆరోపిస్తోంది. పొలిటికల్ మైలేజ్ ని పొందడం కోసం వైసీపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన క్రెడిట్ ను దోచుకుంటుందన్నది జనసేన వాదన. పేదలందరికీ ఇళ్లు అనే హౌసింగ్ స్కీమ్ గురించి సవివరంగా తెలుపుతూ ఈ కుంభకోణం ఎంతో పెద్దదని, అసలు నిందితులను గుర్తించి సొమ్ము రికవరీ చేసేందుకు సిబిఐ లేదా ఈడీతో విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్ కోరారని అంటున్నారు. మొత్తానికి పవన్ లేఖ వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వేడి కొనసాగుతూ ఉండగానే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు విష్ణుకుమార్ రాజు ఏపీ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్రానికి సీఎంగా ఉండటం బాధాకరమని, సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నా తమకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని కొందరు ఎమ్మెల్యేలు బాహాటంగా చెబుతున్నారని విష్ణుకుమార్ రాజు వెల్లడించారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజలు పూర్వజన్మలో చేసుకున్న పాపం అని విమర్శించిన విష్ణుకుమార్ రాజు, కేంద్ర సంస్థలు గనక ఒక చూపు చూసి ఉండుంటే అసలు తమాషా బయటపడేది. కేంద్ర సంస్థలు ఇటువైపు చూస్తాయన్న నమ్మకం ఉందని వ్యాఖ్యానించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి ఓటేయకుండా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళుతుందని, ఎన్నికలకు 3 నెలల సమయమే ఉందని ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నేత పిలుపునిచ్చారు. ఏపీలో ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తోందని ఆరోపించిన విష్ణుకుమార్ రాజు జగన్ అవినీతిపై పవన్ వ్యాఖ్యలను సమర్థించారు. దీంతో పవన్ కళ్యాణ్ లేఖపై ప్రధాని ఎలా స్పందిస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మన వద్ద డబ్బులు దొబ్బి ఆ డబ్బునే మనకిచ్చే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తోంది. కాంట్రాక్టర్ల చెల్లింపుల్లో పర్సెంటేజీలు పేమెంట్ వచ్చిందని సంతోషపడాలో ఏడవాలో తెలియని పరిస్థితి అంటూ విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. రాష్ట్రంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారని, దీనికోసం జీవో 512 తీసుకువచ్చారని, ఇదొక దిక్కుమాల జీవో అని బీజేపీ నేత కామెంట్లు చేశారు. 3 నెలల తర్వాత మేం అధికారంలోకి వస్తాం, వచ్చిన వెంటనే ఈ జీవోను రద్దు చేస్తాం అని విష్ణుకుమార్ రాజు చెప్పడం అసలు ఏం జరుగుతోందన్న సందేహాలను లేవనెత్తుతోంది. వైసీపీపై బీజేపీ వైఖరేంటి? జనసేనతో కలిసి బీజేపీ గలం కలుపుతుందా? ఇప్పటికే బీజేపీ కూడా జగన్ ప్రభుత్వ అవినీతిపై బాహాటంగానే విమర్శలు చేస్తోంది. పొత్తుల విషయంలో మాత్రం జనసేన తెలుగుదేశంతో కలిసి నడుస్తుంటే బీజేపీ మాత్రం ఎటూ తేల్చని పరిస్థితి. ప్రస్తుతం పవన్ రాసిన లేఖపై కేంద్ర పెద్దలు స్పందిస్తారా? జగన్ ప్రభుత్వ అవినీతిపై విచారణకు ఆదేశిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. పవన్ లేఖకు ప్రధాని స్పందిస్తే ఎన్నికల పొత్తుల ఎత్తులు కూడా మారే అవకాశం ఉంది. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ జనసేనతో కలిసి వెళుతోంది. బీజేపీని కూడా అటుగా అడుగులు వేయాలని జనసేన భావిస్తోంది. ఈ విషయంలో బీజేపీని ఒప్పిస్తానన్న పవన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ఓ కీలక అంశంపై ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు పాతవే అయినా ఇప్పటి వరకు వాటిని బీజేపీ నేతలు ఎక్కువగా ఫోకస్ చేశారు. కానీ ఇప్పుడు పవన్ కూడా అదే విషయాలను ప్రస్తావిస్తూ కేంద్ర సంస్థలతో దర్యాప్తు కోరారు. మరి ఈ లేఖపై ప్రధాని స్పందిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. పేదల గృహ నిర్మాణాలలో ఎలాంటి అవినీతి జరగలేదని, కావాలనే పవన్ కళ్యాణ్ రాద్ధాంతం చేస్తున్నారని, చంద్రబాబు డైరెక్షన్లో జనసేన అధినేత నడుస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే తెలుగుదేశంతో పొత్తు విషయం ఎటూ తేలని పరిస్థితుల్లో బీజేపీ వైఖరి జగన్ ప్రభుత్వం విషయంలో ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే మద్యం కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని అమిత్ షాకు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి లేఖ రాశారు. అయితే దానిపై స్పందించని కేంద్ర ప్రభుత్వం పార్టీ పరంగా లోపాయికారిగా రాష్ట్ర బీజేపీ శాఖకు ఆదేశాలిచ్చింది. తమ చేతికి మట్టంటకుండా కోర్టుల ద్వారానే జగన్ మద్యం కుంభకోణం వెలుగులోకి తీసుకురావాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. తమ పార్టీ నాయకురాలు రాసిన లేఖ విషయంలోనే బీజేపీ అధిష్టానం వైఖరి అలా ఉంటే ఇప్పుడు పవన్ లేఖపై స్పందిస్తారా అన్నది అనుమానంగా మారింది.
న్యాయపరంగా పోరాటం చేయమని కమలం పెద్దలు తమ పార్టీ నేతలకు సూచనలైతే ఇచ్చారు గాని పవన్ కళ్యాణ్కు అలాంటి సమాధానం చెప్పడానికి లేదు. లేఖపై స్పందించకుండా ఉండాలి, లేకుంటే స్పందించాలి. ఈ రెండిటిలో బీజేపీ పెద్దలు ఎలా చేస్తారు? పవన్ లేఖపై స్పందించి సిబిఐ విచారణకు సై అంటే ఏపీలో భవిష్యత్ రాజకీయాలు మారడం మాత్రం పక్కా. అలా కాకుండా పవన్ను లైట్ తీసుకుంటే జనసేనతో పొత్తు కొనసాగడం కష్టం. బీజేపీ అధిష్టానాన్ని ఇరుకుని పెట్టేందుకే జనసేనాని ఇలా లేఖ రాశారన్న వాదన వినిపిస్తోంది. మద్యం కుంభకోణంపై పురంధేశ్వరి, వైసీపీ ఎంపీ విజయసాయిల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. విజయసాయి బెయిల్ రద్దు చేయాలని సిబిఐకి పురంధేశ్వరి లేఖ రాశారు. విజయసాయి బెయిల్ రద్దుపై సిబిఐ కోర్టును కూడా పురంధేశ్వరి ఆశ్రయించనున్నారు. అంతకుముందు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై భారత ప్రధాన న్యాయమూర్తికి పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు. ఆయన బెయిల్ రద్దు చేయాలని పురంధేశ్వరి కోరారు. విజయసాయి పలువురిని బెదిరిస్తూ అక్రమాలకు దిగారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో కడప గూండాలను దించి అక్కడ భూ ఆక్రమణలకు పాల్పడ్డారని పురంధేశ్వరి ఘాటుగానే విరుచుకుపడ్డారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో ఆయన గుండెపోటుతో మరణించారని, ప్రజలను తప్పుదోవ పట్టించారని అన్నారు. ఆయనపై ఉన్న కేసుల వివరాలను పురంధేశ్వరి పేర్కొన్నారు. బీజేపీ టీడీపీ ట్రాప్లో పడిందని, టీడీపీ కోవర్టుల స్క్రిప్ట్లను బీజేపీ నేతలు మాట్లాడారంటూ ఆరోపణలు చేశారు. 2019లో టీడీపీ దూరమయ్యాక బీజేపీకి వైసీపీ దగ్గరైంది. ప్రత్యక్షంగా పొత్తులో లేకపోయినా అవసరం వచ్చినప్పుడల్లా బీజేపీకి వైసీపీ మద్దతుగా నిలిచింది. దీంతో ఏపీ ఆర్థిక కష్టాలు తీర్చేందుకు కేంద్రం కూడా అడపాదడపా సాయం చేస్తోంది. బీజేపీ కేంద్ర నాయకత్వంతో వైసీపీ మంచి సంబంధాలు కలిగి ఉంది. ఇలాంటి క్రమంలో బీజేపీ మళ్లీ టీడీపీకి దగ్గరవుతుందా, వైసీపీతో గ్యాప్ వచ్చిందా అనే విషయాల చర్చ మొదలైంది. ఏపీలో వైసీపీ బీజేపీ నేతల మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే బీజేపీ వైసీపీ మధ్య గ్యాప్ వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. మరికొందరు కావాలనే గ్యాప్ ఇస్తున్నారని చెబుతున్నారు. ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో బీజేపీ వైసీపీ రాజకీయ వ్యూహాల్లో భాగంగా విమర్శలు చేసుకుంటున్నారని అంటున్నారు. విశాఖలో ప్రెస్ మీట్ పెట్టి మరీ విష్ణుకుమార్ రాజు జగన్ను టార్గెట్ చేయడం, అది ప్రధానికి పవన్ కళ్యాణ్ లెటర్ రాసిన తర్వాత కావడం ఆసక్తిగా మారింది. మరోవైపు రాష్ట్రంలో శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతూ జైహో జగనన్న అంటుంటే కడుపు మంట కడుపుబ్బురంతో ప్రతిపక్ష నాయకులు ఉడికిపోతున్నారని వైసీపీ ప్రతిదాడి చేస్తూ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణ నిరుపేదలపై ప్రతిపక్షాలు ఎందుకు విషం చిమ్ముతున్నాయి? చంద్రబాబు, పవన్, లోకేష్ ఎక్కడికంటే అక్కడికి పోదామంటూ వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. ప్రజలను అడుగుదాం, ఎవరు మేలు చేశారో ప్రజలే చెబుతారు. ఇప్పుడు చంద్రబాబు కుప్పంలో ఎయిర్పోర్టు కడతారట. కుప్పంలో ఎయిర్పోర్టా? 14 ఏళ్లలో సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశావు చంద్రబాబు? కుప్పంలో పంటలు పండిస్తే అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముతారంట. కనీసం కుప్పం ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు చంద్రబాబు ఇవ్వలేదు. ఆర్డీఓ ఆఫీసు తెచ్చుకోలేదు. రెవెన్యూ డివిజన్ ఆఫీసు జగన్ కుప్పం ప్రజలకిచ్చారు. పేద ప్రజలు ఇళ్లు కట్టుకుని సంతోషంగా ఉన్న విషం కక్కుతున్నారు అంటూ చంద్రబాబును విమర్శిస్తూ మంత్రి జోగి రమేష్ పెద్ద చిట్టాని విప్పారు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. స్థాపించడంగా చూపిస్తా ఉన్నాడు కళ్ళ ముందు. నీ మార్కు చూపించు. కుప్పం వెళ్దాంపా. కుప్పం నియోజకవర్గంలో ఏ గ్రామానికైనా వెళ్దాంపా. నీ నారావారి పల్లెకి వెళ్దాంపా. ఎయిర్పోర్టు కుప్పం పోయి మనం చెబుతున్నాడు. కుప్పంలో అంట ఎయిర్పోర్ట్ కడతా అంట. కుప్పంలో ఎయిర్పోర్టా? మరి 14 సంవత్సరాలు ఏం చేశావు చంద్రబాబు నాయుడు? అక్కడంట పంటలు పండిస్తారంట. పంటలు తీసుకెళ్ళి అంతర్జాతీయ మార్కెట్లో ఎయిర్లో తీసుకెళ్ళిపోరు. కనీసం గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వాలి ఆ కుప్పం ప్రజలకి. ఈరోజు దాహార్తిని తీర్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్డీఓ ఆఫీస్ కూడా తెచ్చుకోలేని దద్దమ్మ. రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం ప్రజలకి. ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? ఇంత
దారుణంగా విషం కక్కుతా ఉన్నారు మీరు. పేద ప్రజలు ఇళ్ళు కట్టుకుంటే సంతోషంగా ఉంటే కూడా ఓర్చుకోలేకపోతా ఉన్నారు. స్కాములు జరిగినాయి. ఏం స్కామ్? ప్రతిదానికి అడ్రస్ చేస్తా. దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ రా. నువ్వు చెప్పిన 13 అంశాల మీద నీ జనసేన ఆఫీస్కి వచ్చి చర్చ పెడతా. మొత్తం మీద జనసేన వర్సెస్ వైసీపీ యుద్ధంలో బీజేపీ దూరుతోందా, దూరంగా ఉంటుందా అన్నది సస్పెన్స్ గా మారింది. బీజేపీ రాష్ట్ర నేతల దారి కమలం, కేంద్ర పెద్దల మాటలు భిన్నంగా ఉండటంతో అంతా అయోమయంలో పడుతున్నారు. ఇది ఇవాల్టి బర్నింగ్ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ BRK న్యూస్.